పునః ప్రారంభమైన 100 అన్న క్యాంటీన్లకు భోజనం అందించే బాధ్యత అక్షయ పాత్రది. రుచి, శుచి, నాణ్యతలో ప్రత్యేకత చాటుకున్న అక్షయ పాత్ర పేదల కడుపు నింపే మహత్కార్యంలో భాగమైంది. అధునాతన వంటశాలల ద్వారా ప్రభుత్వం అందించిన మెనూ ప్రకారం ఆహారం సిద్ధం చేస్తోంది అక్షయ పాత్ర ఫౌండేషన్. సిద్ధమైన ఆహారాన్ని సైతం అన్న క్యాంటీన్లకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను వినియోగిస్తోంది. తద్వారా వేడివేడి ఆహారం అన్నార్థులకు అందుతుందని హరేకృష్ణ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు వంశధర దాస్ చెబుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపాత్ర వంటశాల నుంచి 38 అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్ల నిర్వహణలో అక్షయపాత్ర ఫౌండేషన్ పాత్ర గురించి హరేకృష్ణ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు వంశధర దాసను అడిగి తెలుసుకుందాం. అక్షయ పాత్ర పేరుకు తగినట్లే నిత్యం వేలాది మంది అన్నార్థులకు ఆహారం అందిస్తూ సేవలు అందిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లకు సంబంధించి 3 పూట్ల ఆహారం కూడా ఈ అక్షయ పాత్ర నిర్వాహకులు అందిస్తున్నారు. ప్రస్తుతం మనతో హరేరామ్ మూవ్మెంట్ అక్షయ పాత్ర రీజనల్ ప్రెసిడెంట్ అయినటువంటి వంశధర దాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ అక్షయ పాత్ర సంబంధించి ఎలాంటి ఆహారం అందిస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనే విషయాలు అడిగి తెలుసుకుంటారు. అక్షయ పాత్ర అంటేనే రుచి, శుచి, నాణ్యత గుర్తుకొస్తాయి. అంటే ఇంత వేలాది మందికి నిత్యం ఆహారం అందిస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలా సాధ్యమవుతుంది? అంటే మనము అక్షయ పాత్ర అనేది ఒక హరేకృష్ణ మూవ్మెంట్ అనేది అనుబంధ సంస్థలండి. సో ప్రస్తుతం మనం చేస్తున్న అన్న క్యాంటీన్స్ మన హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాము. ఈ ఫౌండేషన్ ద్వారా మనం ప్రతి మన కిచెన్స్లో అన్ని కిచెన్స్ ISO 22000 సర్టిఫైడ్ అండి. సో ISO అనగానే క్వాలిటీ అండ్ టేస్ట్ క్వాంటిటీకి ఇది మారుపేరు అనమాట. ఆ స్టాండర్డైజ్డ్ సిస్టమ్ అనమాట. సో దానిలో మనకి క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ అని ఉంటాయి. ఈ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ అంటే మనకి వచ్చే ఇన్పుట్ దగ్గర మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, అవుట్పుట్ దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇన్పుట్ దగ్గర ఏంటంటే ఇన్పుట్ దగ్గర నుంచి వచ్చే ఏమైనా బ్యాక్టీరియల్ ఉంటుందేమో అని చెప్పేసి మాకు ఒక ప్రాసెస్ ద్వారా క్లీనింగ్ చేస్తాము. అవుట్పుట్ దగ్గర ఏంటంటే టెంపరేచర్, మనం కుక్ చేసే టెంపరేచర్ 90 degrees ఉంటుంది. సో అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ ఉండదు అనమాట. సో కాబట్టి దాని నుంచి వచ్చేదాన్ని కూడా మంచి ఫుడ్ వచ్చేటట్టు. నెక్స్ట్ మెయిన్ హ్యూమన్ టచ్, మనుషులు టచ్ చేస్తే దానిలో బ్యాక్టీరియల్ పెరుగుతుంది. మనుషులని టచ్ చేయకుండా మన కిచెన్స్లో మనుషులు టచ్ చేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది. టచ్ చేయకుండా ఫుడ్ అనేది ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ నుంచి ప్రీ ప్రిపరేషన్ నుంచి ప్యాకింగ్ వరకు మనుషులు టచ్ చేయడం అనేది ఉండదన్నమాట మన ఫుడ్లో. సో దానివల్ల మేము చాలా వరకు బ్యాక్టీరియల్ గ్రోత్ని వీటిని అవాయిడ్ చేస్తాం. మన మంగళగిరి అక్షయ పాత్ర ద్వారా అన్ని క్యాంటీన్లకి ఆహారం సరఫరా చేస్తున్నారు. ఎంతమందికి సిద్ధం చేస్తారు? ఇక్కడ నుంచి ఈ కిచెన్ నుంచి మనకి ఇట్లాంటివి మొత్తం రాష్ట్రంలో 12 కిచెన్స్ ద్వారా అన్న క్యాంటీన్స్ సరఫరా జరుగుతూ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 40,000 మీల్స్, హోల్ 40,000 మీల్స్ పర్ డే చేస్తున్నాం అనమాట. సో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక్కొక్క క్యాంటీన్లో రోజుకు 1050 మందికి ఇవ్వాల్సి వస్తుంది. అట్లాంటివి 38 క్యాంటీన్స్ ఇక్కడ నుంచి జరుగుతుంది. అల్పాహారం 7 గంటలకి అన్న క్యాంటీన్లో అందిస్తారు. అంటే మనం ఉదయం 7 గంటలకు క్యాంటీన్కి ఆహారం సరఫరా చేయాలంటే మీరు ఇక్కడ నుంచి ఎన్నింటికి అది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు? యాక్చువల్గా మనకి అది చాలా షెడ్యూల్డ్గా ఉంటుందండి. మనం ప్రిపరేషన్ అనేది ఆల్మోస్ట్ ఒక 4 గంటల ముందు నుంచి, సో 7 గంటలకు మనం చేయాలంటే 3 గంటల నుంచి మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలన్నమాట. సో 3 గంటల నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో మేము ఒక 2.5 అవర్స్లో మొత్తం కుకింగ్ చేసేస్తాం అనమాట. చేసేసి ఇంకొక 2 అవర్స్లో మొత్తం డెలివరీ జరిగిపోతుంది. 4 hours to 6 hours లోపల ఫుడ్ కన్సంప్షన్ అయిపోవాలి మా నామ ప్రకారం. ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు అంటే దాదాపు 100-120 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచవరం, పల్నాడు ప్రాంత ఏరియాకి కూడా మీరు ఆహారం ఉదయాన్నే పంపిస్తున్నారు. అంటే ఈ 3-4 గంటల జర్నీ తర్వాత కూడా ఆహారం అదే అంతే తాజాగా అంతా వేడిగా ఉండేలా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మెయిన్ పాయింట్ ఏంటంటే ఫుడ్ చెడిపోవడానికి కారణము దాని యొక్క టెంపరేచర్. సో మా ఫుడ్ కంటైనర్స్ చూసారంటే అవి అన్ని ఇన్సులేటెడ్ కంటైనర్స్.
సో ఇన్సులేటెడ్ అంటే మన ఫ్లాస్క్ టైప్ అనమాట. ఈ ఇన్సులేటెడ్ కంటైనర్స్లో మన టెంపరేచర్స్ మినిమం 65 degrees కంటే ఎక్కువ ఉండేటట్టు మేము ప్లాన్ చేసుకుంటాం. సో ఆ 65 degrees కంటే ఎక్కువ ఉన్నప్పుడు మీకు బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుంది కాబట్టి మీరు ఎంతసేపు పెట్టినా కూడా ఆ ఫుడ్ చెడిపోదు. సో అది మా నామ్ అనమాట. అల్పాహారం కావచ్చు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఏదైనా 5 రూపాయలకి అందిస్తున్నారు, నాణ్యతతో అందిస్తున్నారు. అంటే ఈ నాణ్యత పాటించే క్రమంలో మీరు వాడే ఇంగ్రీడియంట్స్ కావచ్చు లేదా సరుకులు కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొనుగోలులో కానీ వాటిని నిల్వ ఉంచడంలో? అంటే మనకి ఇప్పుడు ISO 22000 అనగానే ప్రతి ఒక్క ఐటమ్కి మాయిశ్చరైజర్ అంటారు అనమాట, మాయిశ్చర్ కంటెంట్ అంటారు. ఈ మాయిశ్చర్ కంటెంట్ వల్లే పురుగులు రావడము, చెడిపోవటము ఇట్లా ఉంటుంది. సో ISO 22000 అనగానే ఆ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఒక స్టాండర్డ్ చేస్తాం. ఆ స్టాండర్డ్ ప్రకారం వేయగలిగే వెండర్స్తోనే మేము టైప్ అవుతాం. మధ్యాహ్న భోజనం పథకం నుంచి కూడా విద్యార్థులకు ఆహారం అందిస్తున్నాము. అదేవిధంగా దాదాపు 25,000 మందికి రోజుకి మీరు ఆహారం అందిస్తున్నారు. ఇదే సమయంలో అన్న క్యాంటీన్ నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు కూడా వేలాది మందికి భోజనం సరఫరా చేయాల్సిన అవసరం. అంటే ఈ ఇంతమందికి సరఫరా చేయడం దగ్గర అనుగుణంగా మన దగ్గర సిబ్బంది కావచ్చు, మిషనరీ కావచ్చు అందుబాటులో. బేసికల్గా ఫస్ట్ ఫేజ్లో ఒక 100 క్యాంటీన్స్ ఓపెన్ చేశాము. ఈ 100 క్యాంటీన్స్లో 38 క్యాంటీన్స్ ఈరోజు స్టార్ట్ అయినాయి అన్నమాట. ఈ కిచెన్ నుంచి, తదుపరి అదర్ కిచెన్స్ నుంచి మీతో వచ్చి స్టార్ట్ అయినాయి. వాటికి అన్నిటికీ మనం కావాల్సిన సిబ్బందిని ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ మాట్లాడబెట్టుకున్నాం. మనకి దగ్గర మంచి అన్ని స్టాచ్యుటరీ నామ్స్ ఫాలో అయ్యాలి, PF, ESI కట్టి ఫాలో అయ్యే వాళ్ళనే మనం రిక్రూట్ చేసుకుంటాం. అట్లాంటి వాళ్ళు చాలామంది మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళకి చెప్పెట్టాము. కాబట్టి ఈ సిబ్బంది ఆల్మోస్ట్ మనకి 150 to 200 సిబ్బంది మన దగ్గర ఈ 2 షిఫ్ట్లలో పనిచేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఒక నామ్స్, వాళ్ళకి అన్ని యాజ్ పర్ స్టాచ్యుటరీగా చేస్తుంటాం. మన మంగళగిరి అక్షయ పాత్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇన్ని అక్షయపతి వంటశాలలు ఉన్నాయి. సో వీటన్నిటి ద్వారా రోజు మొత్తం మీద ఎంతమందికి మనం భోజనం అందిస్తాం? ఇప్పుడు ఈ స్పెషల్గా ఈ అన్నా క్యాంటీన్స్ అని చెప్పేసి ఈ అన్నా క్యాంటీన్స్ కోసంగా మేము ఆల్మోస్ట్ ఒక 11 కొత్త కిచెన్స్ని ఏర్పాటు చేశాము. సో ఇంతకుముందు మనకి ఒక 12 కిచెన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కిచెన్స్ అనేవి కొన్ని చిన్న కిచెన్స్ ఉంటాయి, కొన్ని పెద్ద కిచెన్స్ ఉంటాయి అన్నమాట. సో వీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా డోనర్స్ తీసుకొని చేస్తున్నాం. మన రుచి, శుచి, నాణ్యత లక్ష్యంగా మీరు ఆహారం అందిస్తున్నారు. సో దీనికి సంబంధించి ముడిసరుకు విషయంలో కావచ్చు, నిర్వహణ విషయంలో కావచ్చు పూర్తి స్థాయిలో మీకంటూ ఒక ప్రత్యేక విభాగం ఏమైనా పనిచేస్తుంది? అవునండి, దాన్నే క్వాలిటీ డిపార్ట్మెంట్ అంటారు. ఈ క్వాలిటీ డిపార్ట్మెంట్ అంటే ISO 22000 ఉంది కాబట్టి ప్రతి ఒక సరుకు, ఒక ఐటెం వచ్చిందంటే, ఒక కందిపప్పు వచ్చిందనుకోండి, ఈ కందిపప్పు అనేది ఎంత మాయిశ్చరైజర్లో ఉండాలి, ఎంత ఇంప్యూరిటీస్ కెన్ వి టేక్ అనేది ఒక నామ్ ఉంది వాళ్ళకి. ఆ నామ్ ప్రకారము మేము వెండర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ నామ్లో ఉండే వెండర్స్ని మేము తీసుకుంటాం. దానికి లేకపోతే తీసుకోం. అల్టిమేట్గా ఐడియా ఏంటంటే మనం ప్లేట్లో వేసుకొని ఏమైతే భోజనం చేస్తున్నామో అదే భోజనం అనేది అందరికీ అందాలనేది మన నినాదము. సో సైమల్టేనియస్గా గవర్నమెంట్ కూడా ఎస్పెషల్లీ ఐ కంగ్రాచులేట్ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఒకటే చెప్పారు, మీ క్వాలిటీ వైజ్ మీరు కాంప్రమైజ్ కావద్దని. సో అదే మాకు కూడా మనం ఏం తిన్నామో అదే అందరూ తినాలన్న ఉద్దేశంతో క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ని డిఫైన్ చేసి ఆ స్టాండర్డ్స్లో వచ్చిన ఐటమ్స్ని తీసుకుంటాం, లేకపోతే రిజెక్ట్ చేసేస్తాం. వీ హ్యావ్ సో మెనీ రిజెక్షన్స్ ఆల్సో. సో కాబట్టి ఆ క్వాలిటీ అనేది ISO 22000 నామ్ ప్రకారం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలకే పేదవాడికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందించాలని ఒక గొప్ప సంకల్పంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తుందని ప్రభుత్వ సూచన మేరకే అక్షయ పాత్ర ద్వారా వారికి నాణ్యమైన, రుచికరమైన భోజనం, ఇంటి తరహా భోజనం అందిస్తున్నామని కూడా చెప్పి అక్షయ పాత్ర నిర్వాహకులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఈ అన్నా క్యాంటీన్ సంఖ్య పెరిగినప్పటికీ కూడా అందుకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సమగ్రంగా నాణ్యమైన, అదేవిధంగా అత్యాధునిక యంత్ర పరికరాల సాయంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ రుచికరమైన మంచి ఆహారాన్ని అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.